completely cancel the license today. హాయ్ అండి. మరొక చాట్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. చాయ్ అండ్ చాట్స్ అనే ఛానల్తో. ఈరోజు ట్రేడ్లోకి వెళ్దామా? టుడే చూసారు కదండి 5 minutes క్యాండిల్ లైక్ మండే లాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అబౌవ్ 25,950 అబౌవ్నే ఓపెన్ అయింది. సో ఐ విల్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. నెక్స్ట్ క్యాండిల్ 25,950 అబౌవ్ క్లోజ్ అయింది. లైక్ స్ట్రాంగ్ క్యాండిల్ తీసుకుంటాను. స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఇంట్రాడే 25,900 is a good support. ఈరోజు కూడా ఫస్ట్ 5 minutes క్యాండిల్స్ చూస్తుంటేనే తెలుస్తుంది వాల్యూమ్స్ అంత లేవు అని. బడ్జెట్ డే తర్వాత నుండి మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవడం లేదంటే సైడ్ వేస్ ఐ మోస్ట్లీ టేక్ టూ ట్రేడ్స్ పర్ డే అండి. డిసిప్లిన్ ఈజ్ వెరీ మస్ట్ ఇన్ ట్రేడింగ్. క్యాపిటల్ సేవ్ చేయడమే మెయిన్ కదా. డెమో పర్పస్ కోసం ఒక సింగిల్ లాట్తో నేను ట్రేడ్ చేసి చూపిస్తున్నాను. లైక్ ఒక సింగిల్ లాట్ 65 quantity. మోస్ట్లీ నా ఎస్ఎల్ పాయింట్స్ వచ్చి 3 to 10 to 12 లైక్ బిలో 15 ఉంటాయి. టార్గెట్ ఏమో 1:2. ట్రిగర్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. క్యాండిల్ క్లోజ్. మోస్ట్లీ నేను 10 to 11 లోపు ఒక ట్రేడ్ తీసుకుంటాను. సో ఫైవ్ మినిట్స్ క్యాండిల్ 25,950 అబౌవ్ క్లోజ్ అయితే మేజర్ కన్ఫర్మేషన్ వస్తుంది. మై టార్గెట్ విల్ బి ఫస్ట్ టార్గెట్ 25,970 ఆర్ 980. సెకండ్ టార్గెట్ విల్ బి 26,020. ఇవన్నీ ఇంట్రాడే లెవెల్స్ అన్నమాట. So here I'm showing like నా రిస్క్ 10 points కాబట్టి టార్గెట్ ఆల్సో 20. సో ట్రిగర్ ఆర్డర్ లైక్ ప్రైస్ వచ్చేసి 177కి 900 కాల్ ఆప్షన్. యూజువల్లీ నేను 5 minutes టైం ఫ్రేమ్లో స్కాల్ప్ ఆర్ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తాను. సో దిస్ ఈస్ న్యూ టు మీ. లైక్ నేను ఎడ్యుకేషన్ పర్పస్కి వీడియో అప్లోడ్ చేస్తాను. ఎనీ కోర్స్ సెల్లింగ్ ఆర్ టిప్స్ అలా ఏం కాదు. సో దట్ కొందరికైనా ఇది అర్థమవుతుంది ఎలా స్కాల్ప్ చేయాలి. దాంట్లో లైక్ మినిమం క్యాపిటల్తో సింగిల్ లాట్తో ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను డెమోలా చూపిస్తున్నాను. ఐ యూజువలీ లైక్ ట్రేడ్ విత్ 3 lots to 5 lots అండి. బట్ ఇక్కడ సింగిల్ లాట్తో చెప్తున్నాను. క్యాండిల్ క్లోజింగ్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. లైక్ 950 అబౌవ్ క్లోజ్ అయితే ఇంకా బాగుండేది. నేను ఆల్రెడీ ఎస్ఎల్ ప్లేస్ చేశాను. మోస్ట్లీ 10 to 11 points. సో ఒకసారి ఎస్ఎల్ ప్లేస్ చేశాక జస్ట్ టార్గెట్ కోసం వెయిట్ చేయడమే.
అన్లెస్ మనకి కన్ఫర్మేషన్ వస్తే లైక్ ఇది మూమెంట్ లేదు, వాల్యూమ్స్ లేవు అనుకుంటే యూ కెన్ ఎగ్జిట్ సిటీసీ. యూజువల్లీ 9:15 to 10:15 1 hour క్యాండిల్లో మంచి మూమెంట్ ఉంటుంది. బట్ టుడే యాజ్ లైక్ ఎస్టర్డే ఐ థింక్ ఇట్స్ విల్ బి సైడ్ వేస్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. చూసారు కదా 1 minute క్యాండిల్ ఇక్కడ 25,950 బిలోనే క్లోజ్ అయింది. అందుకే నేను ఎస్ఎల్ని చేంజ్ చేశాను. నేను ఇట్ విల్ హిట్. సో ఎందుకు అనవసరంగా 10 points ఎస్ఎల్కి ఇవ్వటమని ఐ ఎండెడ్ అప్ దట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మోస్ట్లీ దిస్ విల్ బీ మై లాస్ట్ ట్రేడ్ ఫర్ టుడే. స్ట్రాంగ్ సపోర్ట్ 25,900 అండి. అది బ్రేక్ అయితే ఐ విల్ టేక్ టీ సైడ్ ట్రేడ్. చూసారు కదా నేను చెప్తాను 166కి ట్రిగ్గర్ అయ్యేది, 10 points ఎస్ఎల్ పోయేది. అందుకే నేను మామూలుగా 2 or సిటీసీ ఎగ్జిట్ అయిపోయాను. మేబీ మోస్ట్లీ ఈ రోజంతా లైక్ ట్రేడ్ ఈ లెవెల్స్లోనే ఉండొచ్చు. 25,900 to 26,050 ఎక్కువ వాల్యూమ్స్ లేకపోతే. $25,900 లెవెల్ బ్రేక్ చేస్తే I will take P side. కంటెంట్ క్రియేషన్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ యూ కెన్ సజెస్ట్ మీ టు ఇంప్రూవ్ మై కంటెంట్. ఐమ్ ప్లేసింగ్ బై ఆర్డర్ హియర్. ట్రిగ్గర్ అయింది 147.60 దగ్గర. 10 points ఎస్ఎల్ బట్టి 135, 136 అన్నట్టు ఎస్ఎల్ ప్లేస్ చేశాను. 1:2 అంటే లైక్ 66 మోస్ట్లీ. 1:1 అంటే 156 అండి. సో 1:1 ఇస్తే నేనైతే ఐ విల్ టేక్ ఎస్ఎల్. లాంగ్ రన్లో 1:2 బుక్ చేసుకుంటేనే మనకి ప్రాఫిటబుల్ ఉంటాము మంత్ ఎండింగ్కి. సైడ్ వేస్ మార్కెట్లో మోస్ట్లీ 1:1 ఆర్ ఎస్ఎల్స్ వస్తుంటాయి. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్. చార్ట్ మీదే ట్రిగ్గర్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి, ఎస్ఎల్ ప్లేస్ చేయడానికి స్కాల్పింగ్కి మంచి ఆప్షన్.
ఇంగ్లీష్. సో ఐ డోంట్ థింక్ అంత ఈజీగా ఈ సపోర్ట్ చేస్తాను అనుకోవట్లేదు. ఈఎంఐస్కి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మేబీ ఎస్ఎల్. ఇట్స్ ఓకే. మోస్ట్లీ బడ్జెట్ తర్వాత మండే గ్యాప్ అప్ అండ్ ట్యూస్డే సైడ్ వేస్ ఈరోజు అంత వాల్యూమ్స్ లేవు. సో ఐమ్ గోన్ అండ్ దిస్ విత్ దిస్ ట్రేడ్. నేను మోస్ట్లీ తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను, ఈ మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడి సారీ. ఇంప్రూవ్ చేసుకుంటాను కంటెంట్. అయినా ఇప్పుడు నేను ట్రిగ్గర్ ఎస్ఎల్ని 140 అలా చేయొచ్చు, బట్ మనం స్పేస్ ఇవ్వాలి కదా. సో ఐ విల్ టేక్ ఎస్ఎల్. వన్ మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే మళ్ళీ ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. తెలిసి ఈ క్యాండిల్ క్లోజింగ్ 5 minutes క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనకు అర్థమవుతుంది. క్యాపిటల్ డిప్లాయిడ్ అంటే 65 into ఆప్షన్స్ ప్రైస్ లైక్ 65 into 147. Around 10,000 capital. డోజీ ఫామ్ అయింది. లైక్ ఏమైనా అవ్వచ్చు, లైక్ టార్గెట్ ఇవ్వచ్చు, ఎస్ఎల్ తీసుకోవచ్చు. మోస్ట్లీ ఈరోజు నేను 2 trades డే క్లోజ్ చేశాను. రిస్క్ అనేది 1000 బిలోనే ఉంది. డిసిప్లిన్ ఈజ్ వెరీ మస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.